మన వీడియోలో మనం ఒక ఇంపార్టెంట్ క్వెషన్ గురించి తెలుసుకుందాము. ఆ క్వెషన్ ఏంటంటే ఎంప్లాయీ నేమ్ ఇస్తారు, ఎంప్లాయీ ఐడీ ఇస్తారు అండ్ ఆ ఎంప్లాయీని మేనేజ్ చేసే మేనేజర్ ఐడీ ఇస్తారు. ఈ 3 ఇచ్చి మనల్ని ఎంప్లాయీ నేము, మేనేజర్ నేము కనుక్కోమంటారు. అంటే ఫర్ సపోజ్ ఎంప్లాయీ 1 అనే టేబుల్ ఉంది మన దగ్గర. దీన్ని రన్ చేస్తే మనకి ఎంప్లాయీ ఐడీ ఇచ్చారు, ఎంప్లాయీ నేమ్ ఇచ్చారు, మేనేజర్ ఐడీ ఇచ్చారు. ఎంప్లాయీ ఐడీ వచ్చేసి 1, 2, 3, 4, 5, 7 ఇలా ఉంది. ఎంప్లాయీ నేమ్ ఇది మేనేజర్ ఐడీ. కృష్ణ అనే నేమ్‌కి మనకి మేనేజర్ ఐడీ లేడు. అంటే మేనేజర్ లేరు కృష్ణకి. అక్కడ నల్ ఉంది. ఇప్పుడు మనకు ఆన్సర్‌లో ఏం అడుగుతారంటే ఎంప్లాయీ నేమ్ కావాలి. పక్కన మేనేజర్ ఐడీ ఉంది కదా! మేనేజర్ ఐడీ కాకుండా మేనేజర్ నేమ్ కావాలి అని అడుగుతారు. దీన్ని మనం ఎలా చేస్తామంటే సెల్ఫ్ జాయిన్‌తో చేస్తాము. సెల్ఫ్ జాయిన్ గురించి తెలుసుకుందాం కొంచెం ఇక్కడ మనము. ఎప్పుడైతే ఒకటే టేబుల్‌లో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుందో, అప్పుడు మనము సెల్ఫ్ జాయిన్ యూజ్ చేసి అదే టేబుల్ నుంచి డేటాని రిట్రీవ్ చేస్తాము. అదెలా అనేది ప్రాక్టికల్‌గా చూద్దాం ఇప్పుడు డెమాన్‌స్ట్రేషన్‌లో. నేనిక్కడ సెలెక్ట్ స్టార్ అనే రాస్తాను. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ 1. ఎంప్లాయీ 1 అనేది ఒక టేబుల్ గదా! దీన్ని నేను ఫస్ట్ ఈ అనే అలియాస్ నేమ్ ఈ ఇచ్చేసి దీన్ని టేబుల్ ఈ అంటాను. దాని తర్వాత జాయిన్ అనే స్టేట్మెంట్ రాసేసి అంటే ఇన్నర్ జాయిన్ అని రాసేసి, ఇన్నర్ జాయిన్ అన్నా, జాయిన్ అన్నా ఒకటే. నెక్స్ట్ నేను దీన్ని మళ్ళీ సేమ్ ఇదే టేబుల్ నేమ్ రాస్తాను. దీనికి అలియాస్ నేమ్ ఎం ఇస్తాను. అంటే చూడండి ఇక్కడ ఈ టేబుల్ సేమే, కిందున్న టేబుల్ సేమే. కాకపోతే అలియాస్ నేమ్స్ డిఫరెంట్‌గా ఇచ్చాను. ఇప్పుడు సీక్వెల్ ఎలా కన్సిడర్ చేస్తుందంటే ఇదొక డిఫరెంట్ టేబుల్‌గా కన్సిడర్ చేస్తుంది. ఇదొక డిఫరెంట్ టేబుల్‌గా కన్సిడర్ చేస్తుంది. ఇదే సెల్ఫ్ జాయిన్. ఒకటే టేబుల్‌ని దాంతోటే జాయిన్ చేసి మనకు కావాల్సిన డేటాని రిట్రీవ్ చేసుకోవటము. ఇప్పుడు మనం చూసామంటే ఇందులో ఇదనేది టెంపరరీ టేబుల్. ఇది మనకు పర్మనెంట్ టేబుల్ ఉంది. పర్మనెంట్ టేబుల్ దీనికి టెంపరరీ అలియాస్ నేమ్ ఈ ఇచ్చాము. ఇదొక టెంపరరీ టేబుల్. ఒక టెంపరరీ టేబుల్ మనమే క్రియేట్ చేసి ఆ టేబుల్‌ని సేమ్ టేబుల్ తోటి జాయిన్ చేస్తున్నాము. దాన్ని మనం సెల్ఫ్ జాయిన్ అంటాము. జాయిన్ ఆన్ e.employee.manager id employee.manager id e.manager id equals to m.employee id రాద్దాం. రాసి మనకు ఇప్పుడు ఏం కావాలి? మనకి ఎంప్లాయీ నేమ్ కావాలి కదా! మనము ఈ అనే టేబుల్ నుంచి నేమ్ తీసుకోవాలి. అప్పుడు మనకి ఎంప్లాయీ నేమ్ వస్తుంది. e.name యాస్ ఎంప్లాయీ నేమ్, కామా m.name యాస్ మేనేజర్ నేమ్. ఎందుకంటే మనకు మేనేజర్ నేమ్ అనే కాలమే లేదు. మనం m.name ఎందుకంటే m అనేది మేనేజర్ టేబుల్ కదా! ఈ m.name అని ఇచ్చామంటే మేనేజర్ నేమ్ వచ్చేస్తుంది మనకి. ఇప్పుడు నేను ఇక్కడ ఆన్ స్టేట్మెంట్‌లో e.manager id m.manager ఎంప్లాయీ ఐడీ అని ఎందుకు రాశానంటే ఇప్పుడు ఈ ఎంప్లాయీ టేబుల్‌లో ఇక్కడ మనకి మేనేజర్ ఐడీ ఉంది, ఎంప్లాయీ ఐడీ ఉంది. రెండూ కూడా ఇంటిజర్ వాల్యూసే. ఈ రెండిటితోటి జాయిన్ చేస్తున్నాను నేను. ఎంప్లాయీ ఐడీని అంటే ఫస్ట్ టేబుల్ ఎంప్లాయీ టేబుల్ అని తీసుకుందాము. ఎంప్లాయీ టేబుల్‌లో మేనేజర్ ఐడీని అండ్ కింద మేనేజర్ టేబుల్ ఉంది కదా! ఈ టేబుల్‌లో ఎంప్లాయీ ఐడీని ఈ రెండిటిని జాయిన్ చేస్తున్నాను. ఇప్పుడు మనం దీన్ని రన్ చేద్దాము. ఇప్పుడు రన్ చేసామంటే చూడండి ఫయాజ్‌కి కుమార్, జోసెఫ్‌ని కూడా కుమార్ హ్యాండిల్ చేస్తారు. రంధీర్‌ని కుమార్ హ్యాండిల్ చేస్తారు. శ్రీని కృష్ణ హ్యాండిల్ చేస్తారు. కుమార్‌ని కృష్ణ హ్యాండిల్ చేస్తారు. ఇది ఎంప్లాయీ నేమ్ అండ్ వాళ్ళ రెస్పెక్టివ్ మేనేజర్ నేమ్. ఇప్పుడు క్రాస్ చెక్ చేద్దాం ఒకసారి. ఇది కరెక్టా? రాంగా అనేది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ 1 అని రాసి రన్ చేద్దాం. రన్ చేసామంటే చూడండి శ్రీ దగ్గర 3 అనే మేనేజర్ ఐడీ ఉంది. ఇక్కడ 3 అనేది ఎవరికుంది? కృష్ణకుంది. శ్రీని మేనేజ్ చేసేది ఎవరు? కృష్ణ. ఇక్కడికెళ్ళి శ్రీ చూద్దాము. శ్రీ మేనేజ్ చేసేది కృష్ణ. నెక్స్ట్ కుమార్ అని ఉంది. కుమార్‌ని హ్యాండిల్ చేసేది 3 అంటే కృష్ణ మళ్ళీ. కుమార్ దగ్గరికి వెళ్దాము చూద్దాం. ఇక్కడ కూడా కృష్ణ వచ్చేసింది మనకి.
ఇప్పుడు రణ్ధీర్ చూద్దాము. రణ్ధీర్‌ని 2 హ్యాండిల్ చేస్తున్నారు. 2 ఎంప్లాయీ ఐడీ ఎవరిదుంది? కుమార్‌దుంది. సో, రణ్ధీర్‌ని కుమార్ హ్యాండిల్ చేస్తారు. సో, ఇక్కడ రణ్ధీర్ దగ్గరికెళ్తే మనకి కుమార్ వచ్చేసింది. ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ కృష్ణని ఎవ్వరు మేనేజ్ చేయరు. మనం ఇన్నర్ జాయిన్ చేసాం. అంటే జాయిన్ అంటే ఇన్నర్ జాయిన్ అని చెప్పాను కదా మీకు. సో, అందుకే మనకి ఓన్లీ మ్యాచింగ్ రికార్డ్స్ ఫ్రమ్ బోత్ ద టేబుల్స్ వస్తాయి కాబట్టి మనకది ఆ వాల్యూ రాలేదు. అదే మనం ఇక్కడ ఇప్పుడు లెఫ్ట్ జాయిన్ అని రాసామనుకోండి, సేమ్ వస్తుంది. కాకపోతే కింద మనకి నల్ వాల్యూ కూడా వస్తుంది. ఎందుకంటే లెఫ్ట్ టేబుల్‌లో ఆల్రెడీ కృష్ణ అని ఉంది కదా! కృష్ణ అని ఉంది. అది గాక లెఫ్ట్ టేబుల్‌లో మనకి ఇక్కడ మేనేజర్ ఐడీ లేదు. కాకపోతే ఇక్కడ ఎంప్లాయీ ఐడీ ఉంది. లెఫ్ట్ టేబుల్ మనకి ఎంప్లాయీ టేబుల్. సో, 3 వచ్చేసింది ఇక్కడ. రైట్. సో, ఇలా మనము ఎంప్లాయీ నేమ్, మేనేజర్ నేమ్ ఫైండ్ చేస్తాము. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో రాయండి. నేను ఆన్సర్ చేస్తాను. హోప్ యూ అండర్‌స్టూడ్. థాంక్ యూ.